విశాఖ పెందుర్తి రాంపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ రోజు డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ జరిగింది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డెల ప్రసాద్, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర జోన్ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్ రాజ్, నియోజకవర్గ పరిశీలకులు దంతులూరు దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొడ్డెల ప్రసాద్ మాట్లాడుతూ, పార్టీ కష్టకాలంలో ప్రతి కార్యకర్త అండగా నిలిచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయాన్ని సాధించాలి అని పిలుపునిచ్చారు. అదీప్ రాజ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలకు అండగా ఉండేందుకు జగన్ గారు ఈ డిజిటల్ బుక్ ఏర్పాటు చేశారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టిన వారికి పార్టీ తోడుగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో భగవాన్ జయరాం, ఉప్పిలి దేవిరాజు, మధుపద అంజీ, పైలా శ్రీనివాస్, కోతన రాము, గండి రవికుమార్, బౌకం రామనాయుడు, సబ్బవరపు ముత్యాల నాయుడు, వనం అచ్చెన్నాయుడు, మండల అధ్యక్షులు గోరపల్లి శ్రీను, పెందుర్తి, కోన రామారావు, పరవాడ, వైస్ ఎంపీపీ బంధం నాగేశ్వరరావు, బుస అప్పలరాజు, చొప్ప నాగరాజు, బొడ్డపల్లి హేమంత్ కుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మన పెందుర్తి నియోజకవర్గంలోనైతే ఏ ఒక్కరికి కొత్తగా పరిచయం అవసరం లేదు. నేను ఏ రోజు ఆయన్ని కానీ ఆయన ఏ రోజు నన్ను కానీ పేరు పెట్టి పిలుచుకున్న పాపాలు లేదు. ఈ రోజు వరకు నేను అన్నయ్య, ఆయన తమ్ముడు అని పిలుస్తారు. వాళ్ళన్నీ నూతనంగా మన అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా బాధ్యత తీసుకొని మరి మొట్టమొదటిసారిగా మన పెందుర్తి నియోజకవర్గం ఇచ్చేటువంటి అన్నయ్య బొడ్డెల ప్రసాద్ గారికి పెందుర్తి నియోజకవర్గం ఆహ్వానం పలుకుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి సమిష్టి నాయకత్వానికి మరి ప్రసాద్ అన్ని తోడు కూడా ఉండి మళ్ళీ పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగరవేసేలాగా ప్రతి ఒక్కరు కష్టపడతారని చెప్పి కోరుకుంటూ మరి వారితో పాటు మరొక ముఖ్య అతిథులు పెద్దలు రాష్ట్ర కార్యదర్శి మరియు పెందుర్తి మరియు చోడవరం నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు దిలీప్ గారికి, పెద్దలు సీనియర్ నాయకులు మా పితృ సమానులు బయలుపూడి భగవాన్ జయరాం గారికి, పెద్దలు మరొక రాష్ట్ర కార్యదర్శి మాడుగుల మరియు పాయికరావుపేట నియోజకవర్గాల పరిశీలకులు పెద్దలు పైలా శ్రీనివాసరావు గారికి, పెద్దలు ఎంపీపీ బౌకం రామనాయుడు గారికి, గండి రవికుమార్ గారికి, పెద్దలు జిల్లా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొటాన్ రాము గారికి, సోదరులు సురేష్ గారికి, పెద్దలు బిఎన్ రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, మన అధ్యక్షులు గొరపల్లి శ్రీని గారికి, పెద్దలు పెందుర్తి ఎంపీపీ సోదరులు అంజీ గారికి, వార్డు అధ్యక్షులకి, మాజీ కార్పొరేటర్ చప్పా నాగరాజు గారికి, ఎవరి పేర్లు మర్చిపోయినా చెప్పలేదని ఎవరు అన్నిగా భావించొద్దు. అందరూ మన పార్టీ నాయకులే కాబట్టి పెద్దలు జెడ్పీటీసీ ఉప్పిలి కనకరాజు గారికి, అందరికీ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ పార్టీలో మనందరం కూడా ఎంత కష్టపడి పనిచేస్తున్నాం. ఒక పక్క ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా మనల్ని వేధిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నా సరే, ఎవరో స్వార్థపరులు, వాళ్ళు స్వలాభం కోరుకునే వాళ్ళు కొంతమంది పార్టీని విడిచి వెళ్ళిపోయారు తప్ప నిజమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనేటువంటి చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఇప్పటికే అనేకమైనటువంటి ఇబ్బందులు మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 200 పైచీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హతమార్చినటువంటి సందర్భం మనం చూసాం. ఇవాళ సుమారుగా 650 నుంచి 700 మంది మీద అక్రమంగా కేసులు బనాయించి కనీసం సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అనే పేరు వింటేనే వాళ్ళకి ఇప్పుడు కూడా ఇంకా గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్ట్, అక్రమంగా భూ కబ్జాలు, పట్టాదారు పాస్బుక్లో పేర్లు మార్చేయడాలు, ఇలాగ అన్ని రకాలుగా కూడా ఇవాళ ఒక అన్యాయంగా అక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఒక భరోసానివ్వాలి.
ప్రతి ఒక్క కార్యకర్తలోని కూడా ఒక ఉత్సాహం నింపాలి, వారికి ధైర్యంగా అండగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనేటువంటి ఒక యాప్ని మరి మొన్న 24వ తారీఖు ఏదైతే విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరి సమక్షంలో ఆయన యాప్ని లాంఛనంగా ప్రారంభించారు. చాలా కాలం తర్వాత మీ అందరితో కలుసుకునే అవకాశం, మీ అందరితో కలిసి కూర్చునే అవకాశం కల్పించినటువంటి ప్రదీప్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెందుర్తి అన్నప్పుడు మాకు కొంచెం ఇబ్బంది కూడా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పరవాడ నియోజకవర్గం మేము కూడా ఈ నియోజకవర్గంలో ఉండేవాళ్ళం. పెందుర్తి ఏడైంది, మా మునోపాక అటు ఎలమంచికి పోయింది. పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సబ్బవరం, పరవాడ మండల నాయకులతో సుమారు 20 సంవత్సరాల అనుభవం. గ్రామస్థాయి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి కార్యకర్త దాకా నేను ఆర్ఈసీ చైర్మన్ నేను అవ్వడానికి పెందుర్తి నియోజకవర్గంలో నేను 2వ పర్యాయం ఆర్ఈసీ చైర్మన్గా ఎన్నికైనప్పుడు పెందుర్తి నియోజకవర్గం భూమిక చాలా గొప్పది. నేను మొదటి పర్యాయం అయితే 2006లో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సుతో ఆర్ఈసీ చైర్మన్ అయ్యాను. 2వ పర్యాయం పెందుర్తి నియోజకవర్గ ప్రజలు, అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు, మునోపాక మండలానికి సంబంధించిన ప్రజలతో సహకారంతో ఆ రోజు 2010 చాలా పెద్ద ఎలక్షన్. ఆ రోజు శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి బాబ్జీ గారు ఓడిపోయారు, అక్కడ ఉన్నటువంటి కొంతా రామకృష్ణ గారు ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయినప్పటికి కూడా కార్యకర్తల కసితో శాసనసభ్యులు పోగొట్టుకున్న తర్వాత 6 మాసాలకే ఈ ఆర్ఎస్ఎస్ ఎన్నికలు జరిగింది. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది ఈ నియోజకవర్గ నాయకులు. మన పార్టీని నిలబెట్టుకోవాలి, మన అభ్యర్థులు గెలిపించుకోవాలని కసితో ఆ రోజు రాత్రిగా పగలనక ఇక్కడ నారాయణమూర్తిని, అక్కడ చెల్లా కనకారాన్ని, అక్కడ శేషిని, అసలుపల్లి శేషిని మీరు డైరెక్ట్గా నిర్ణయించి వాళ్ళు గెలిపించి నాకు అప్పచెప్పారు కాబట్టి నేను చైర్మన్ అయ్యాను. అందువల్ల ఇప్పుడు కూడా మీకు ఎల్లప్పుడు కూడా ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను కారణం, ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఆర్ఎస్ఎస్. ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆర్ఎస్ఎస్ చైర్మన్గా నేను పనిచేసిన 9.5 సంవత్సరాల పాలనలో ప్రజలకి, కార్యకర్తలకి నన్ను దగ్గర చేసింది. ఆర్ఎస్ఎస్ పరంగా నేను చేసే సర్వీసు గ్రామాల్లో నాయకులతో నాకు అనుబంధాన్ని ఏర్పాటు చేసింది. అందువల్ల అక్కడి నుంచి ఈరోజు దశల వారీగా ఈ స్థాయికి వచ్చాం. ఈ నియోజకవర్గం వచ్చినప్పుడు కొన్ని అనుభూతులు మీతో పంచుకోవాలని ఉంది. 99 ఎన్నికలు పైలాపల్లి గారు ఎమ్మెల్యే గారు, చాలామంది అందరూ మనం అప్పుడు కాంగ్రెస్ పనిచేసిన వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఆ రోజు అందరూ కూడా ఇక్కడ సుమో బ్యాచ్ని ఒక సీటు కోసం ఢిల్లీ తిరిగేవారు. అప్పుడు అలా నియోజక కార్యకర్తలు ఆ రకంగా ఉండేది. పెద్ద అని పెట్టారు. అప్పుడు టాటా సుమో, ఇప్పుడు ఏంటి స్కార్పియల్ అని టాటా సుమో. అంటే ఆ రోజు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఆ రోజు మండల పార్టీ అధ్యక్షుడిగా, మునోపాక మండల పార్టీ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. ఆ రోజు మా మండలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సీట్ రాలేదని చెప్పేసి దూరం అయిపోయినప్పుడు మండల బాధ్యతలందరూ కూడా, మండలాన్ని ఎన్నికలు చేసే బాధ్యత అంతా కూడా ఆ రోజు చిన్న వయసులో నాకు 25 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాల్లో మండలాన్ని ఎన్నికలు చేసే పార్టీ నడిపించడం వేరు, ఎన్నికలు చేయడం వేరు. నా మీద నమ్మకంతో ఎన్నికలు చేసే బాధ్యతను అప్పచెప్పిన నాయకుడు స్వర్గీయ పైలాపల్లి. ఆ రోజు నా లీడర్షిప్ నన్ను గుర్తించాను. నేను గట్టిగా ఫైట్ ఇచ్చాను, గొడవ పడ్డాం. గురునాథరావు ఎంపీ గారిని అప్పుడు అగనంపూడి కూడా పర్వాల్లో ఉండేది. ఆ రోజు మాకు అయిన ఖర్చు అప్పుడు శ్రీనికచ్చ అలా తమ్ముడు బాబాయ్ గోపి తీసుకొచ్చి మాకు 10,000 రూపాయలు ఆ రోజు ఎన్నికల ఖర్చు. 99 ఈరోజు ఎంత తేడా వచ్చింది. 10,000 రూపాయలు మాకు ఆ రోజు అందించారు. దాంతో ఆ రోజు ఏముంది, కార్యకర్తలకు వచ్చిన రోజు ఆ టెంటేషన్ దగ్గర టీని ఉప్మా పెడితే చాలు, సాటిస్ఫై, కష్టపడి పనిచేసింది. అక్కడి నుంచి రాజకీయ ఎక్కడికో పోయింది. అటువంటి సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఆర్ఎస్ఎస్ చైర్మన్గా, జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు 2 పర్యాయాలు తెలియకుండా నష్టపోయిన సందర్భం 2014 చాలామందికి తెలుసో తెలియదు.
ఎన్నికల పోటీ ముఖ్యమైన నాయకులకి తెలుస్తుంది. 2014లో మా మిస్సెస్ని జిల్లా పరిషత్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసినప్పుడు ఆ రోజుల్లోనే కోట్లాది రూపాయలు ఉమ్మడి జిల్లాలో పార్టీ గెలుపు కోసం ఖర్చు పెట్టి, అంటే నేను ఖర్చు పెట్టి ప్రజలతో కాకుండా జడ్పీటీసీ గెలుపు కోసం ఖర్చు పెట్టాను. అది నేను నష్టపోయింది, బయటకు రాలేదు. అందరూ అప్పుడు 2014 అందరూ ఓడిపోవడం, జిల్లా పరిషత్ చైర్మన్గా మా మిస్సెస్ కూడా ఓడిపోవడం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు పార్టీ నష్టపోయినప్పుడు ఇక్కడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రేమ, డబ్బు పోయింది మర్చిపోయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రేమతో కసిగా పనిచేసాం. అనేక అవకాశాలు నాయకుడు మాకు అందించారు. ఏదైనా టైం కూడా కలిసి రావాలి. ఈరోజు చాలామంది ఏ రకంగా మాట్లాడుకున్నాము, నేనైతే ఒకటే మాట్లాడాను. అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. అరకు పార్లమెంట్ అబ్జర్వర్గా పనిచేశాను. 2 పర్యాయాలు సుమారు 10 సంవత్సరాల ఆర్ఈసీఎస్ని ఒక ఏకతాటితో పరిపాలన చేశాం. ఈరోజు మీతో కలిసి పనిచేసే, మళ్ళీ పెందుర్తి నియోజకవర్గంలో పాత మిత్రులతో కలిసి పనిచేసే అవకాశం అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించడం ద్వారా మీ అందరితో కలిసి పనిచేసే భాగ్యాన్ని ప్రసాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు. దీనికి సహకరించిన శాసనసభ్యులు అదీప్ రాజు గారు, మిగతా శాసనసభ్యులు, పెద్దలు అందరూ సమిష్టిగా, జిల్లాలో నా అదృష్టం ఏంటంటే జిల్లాలో 7 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే 7 ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా నా పేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నియమించడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. కార్యకర్త నుంచి వచ్చిన వాడిని, జెండా మోసిన వాడిని, బ్యానర్ కట్టిన వాడిని, లాఠీ దెబ్బలు కూడా తిన్నవాడిని, రైవాడు ఉద్యమంలో కొంతాల గారితో పాటు మేము జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని, అన్ని అనుభవాలు జోడించి ఈరోజు ఈ స్థాయిలో మేము ముందు నిలబడ్డాం. తప్పనిసరిగా పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అనేది శాసనసభ్యులకి మేము సపోర్టుగా నిలబడుతూ, వారికి అండగా నిలబడుతూ, వారిని బలోపేతం చేయడానికి మాకు తోచిన సహాయ సహకారాలు మీతో పాటు అందించడానికి తప్ప మాకేం 3 కొమ్ములు లేవు. అత్యధిక మర్యాదలు ఇవ్వచ్చు. నేను మీతో పాటు సామాన్య కాదు, అందరూ కలిసి పనిచేద్దాం. పార్టీ కష్టకాలంలో ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడ అందరూ మన లీడర్షిప్ చేసిన వారు, ఎవరి స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎవరి స్థాయి తగ్గ లీడర్షిప్ చేసే కసిన వాళ్ళు ఈరోజు పార్టీ ఓటుపడికి నిలబడుతున్నాం. మిమ్మల్ని మీకు తెలియని విషయం కాదు, ఒకే విషయం నేను చెప్పదచ్చు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు మన నుంచి వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం కోసం ఆశిస్తారు. మనం పలానా పని చేయాలని ఆశిస్తారు. ప్రభుత్వం లేనప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన్ని మనం పోరాడుతున్నామో లేదో చూస్తారు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున, ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీ గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ మన వాళ్ళ కోరికలు తీర్చాలని కోరుకుని, ఎందుకంటే మనకంటే ప్రజలు తెలివైన వారు. మన దగ్గర అధికారం లేదు, కోరికలు తీరుస్తారో లేదు, మన వాళ్ళ సమస్యలు తీరుస్తారని వాళ్ళు ఆశించరు. వాళ్ళ సమస్య వచ్చినప్పుడు వారి ఆలోచన దిశగా మనందరూ ప్రయాణం చేయాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అరాచకాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద మన గొంతెత్తి నిలబడాలి, ప్రజలకు అండగా నిలబడాలి. ప్రజలు ఎవరు రోడ్డు ఎక్కరు, కానీ వాళ్ళ బాధను లోపలే ఉంటారు. మన బాధని, మన ఆవేదనని ఎవరు వినిపిస్తారో ఆలోచన చేస్తారు. ఆ వినిపించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడై ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండాలి. ఆలోచనతో మనం పనిచేయాలి. తప్పనిసరిగా ఈసరిగా కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద అనేక పెద్దలు మాట్లాడారు. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి, ఇంకా అనేక వేదికలు ఉన్నాయి, మనం మాట్లాడదాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురవుతున్నటువంటి కార్యకర్తలకు అండగా నిలబడడానికి ఈరోజు డిజిటల్ యాప్ ప్రారంభించింది. ఓ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది, ఓ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక కార్యకర్త కానీ, ఎవరికి నాయకుడు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు, ఒక అధికారి ఇబ్బంది పెట్టినా, ఒక రాజకీయ నాయకుడు ఇబ్బంది పెట్టినా కోపం 1 నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. తర్వాత మనం కాలక్రమేణా మర్చిపోతూ ఉంటాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జరిగిన అన్యాయాన్ని ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం డిజిటల్ యాప్లో, డిజిటల్ బుక్లో మనం నమోదు చేస్తే మన తరపున జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవడానికి, మన కార్యకర్తకు ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఏ కూటమి నాయకుడు అయితే ఇబ్బంది పెట్టారో, ఏ కూటమి ప్రభుత్వం నాయకుల ఒత్తిడితో ఏ అధికారులు అయితే ఇబ్బంది పెట్టారో, ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరికి కూడా రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన వాడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ డిజిటల్ యాప్ ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ ఉంటుంది. ఈరోజు ఏదైతే అరాచకాలు చేస్తున్నారో, ఏదో అన్యాయాలు చేస్తున్నారో, ఈ అధికార పార్టీ నాయకుల తాలూకు తలొగ్గి మన కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పెడితే వాడిని గుర్తుపెట్టుకోవడానికి, వాడు ఎక్కడికి పోయినా వాడిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి
వాడికి చట్టపరమైన శిక్షణ ఇవ్వడానికే ఈ డిజిటల్ యాప్ మరి ప్రారంభించడం జరిగింది. తప్పనిసరిగా కొన్ని వాస్తవాలు కూడా ఒప్పుకోవాలి. మన ప్రభుత్వంలో మన నాయకుడు ఒక విధానాన్ని ఎంచుకున్నాడు. ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, మధ్యలో డైరెక్ట్గా ప్రజలకి ఒక సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రజలకు నేరుగా సర్వీస్ అందించాలని చెప్పి నాయకుడు పూర్వ ఒక కొత్త రకమైనటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రజలకు మేలు జరిగినా ప్రజల్లో మరి అంతకంటే ఇంకా మంచి చేస్తారని చెప్పి మోసపోయారు. అందులో కార్యకర్త కూడా దెబ్బతిన్నారు. వాలంటరీ వ్యవస్థ రావడం వల్ల కార్యకర్త ఓటర్కి నాయకుడికి మధ్య అనుసంధానం తెగిపోయింది. మన ఇంటి పక్కడికి ఏ పథకం వస్తుందో మనకు తెలియదు. మనం వెళ్ళి అడిగితే నువ్వు ఇచ్చేవాడి గవర్నమెంట్ ఇచ్చిందని ఒకటి. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇస్తున్నా, ప్రభుత్వం ఇస్తున్నారు, కొంతమంది మాట్లాడేవారు. ఎవరి ఇంట్లో సొమ్మెత్తున్నారు, ఎందుకంటే అందరికీ ఇచ్చేసేవారు. ఓటేసినా ఓటేయకపోయినా ప్రభుత్వం తాలూకా ఒక విధానం తీసుకొని ప్రజలందరికీ మంచి చేయాలని ఆలోచనతో అందరికీ న్యాయం చేస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలు, పవన్ కళ్యాణ్ గారి మాటలు విని మోసపోయి ఈరోజు వాళ్ళే మోసపోయారు. మళ్ళీ మోసం చేశారు, వాళ్ళు మోసపోయారు. ఈరోజు అందుకే నాయకుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వంలో ఏదైతే మనం కార్యకర్తలు గత ప్రభుత్వంలో ప్రజలకు నేరుగా సర్వీస్ అందించాలని ఉద్దేశంతో ఒక వ్యవస్థను తీసుకొస్తే ఆ వ్యవస్థ వల్ల మన కార్యకర్తలకి ఓటర్కి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం తెగిపోవడం వల్ల ఈ ఓటింగ్ శాతం కూడా పడిపోతుందని భావించారు. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ద్వారా ప్రతి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త ద్వారా జరగాలనేటువంటి ఆలోచనతో ఈసారికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారంతో ఈరోజు మనందరూ ఇక్కడ ఉన్నది అదీపుని స్ట్రెంత్ చేయడానికి. మీరందరూ నమ్మినా నమ్మకపోయినా ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ విశాఖ జిల్లాలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఇష్టమైన వ్యక్తి అదీప్ రాజు. చిన్న వయసు నుంచే అదీప్ రాజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కానీ మేము అందరం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే సందర్భంలో పార్టీ పెట్టడానికి ముందే ఉన్నాం. పార్టీ పెట్టడానికి ముందే ఆయన కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసిన రోజే అందరూ రిజైన్ చేసి బయటకు వచ్చాం. ఆయన పార్టీ పెడతారో లేదు తెలియదు, పార్టీ పెట్టి అధికారం వస్తుందో లేదు తెలియదు. అధికారం ఉన్నా లేకపోయినా నాయకుడి కోసం నిలబడని ఉద్దేశంతో బయటకు వచ్చిన వ్యక్తి. మరి అదీప్ రాజు అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు మళ్ళీ యువజన విభాగాన్ని బలోపేతం చేయడం కోసం ఈ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఒక అదీప్ రాజు ఒక పెందుకు సంబంధించిన నాయకుడు కాదు. ఉత్తరాంధ్ర సంబంధించిన బాధ్యతలు యువజన విభాగాన్ని చూడడానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెడుతూ ఉత్తరాంధ్ర బాధ్యతలు అదీప్ రాజు తప్పనిసరి. అటువంటి నాయకులు మనందరం బలోపేతం చేయడం కోసం మనందరం బలపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడితే అది బలపడితే జగన్మోహన్ రెడ్డి గారు బలపడతారు. ఈ చైన్ సిస్టాన్ని మనందరం గుర్తించి మనకు గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న నిస్పృహలు కానీ ప్రభుత్వంలో మనం చేయలేకపోయాను కానీ ఒక పని మనం చేసుకోలేకపోయాను అందరికీ ఉంది. ఆ ఆవేదన అందరికీ ఉంది. ఏ ఒక్కరిని దాంట్లో మినహాయింపు లేదు. కానీ ఒకటి మాత్రం, ఆ రోజు మనకి పనులైనా అవ్వకపోయినా గౌరవం ఉండేది. ఈరోజు మన అధికారం లేకపోతే మన గౌరవం ఎక్కడైనా ఉందా? ఎవరైనా మనం కట్టిన సచివాలయంలోకి మనం వెళ్ళగలుగుతున్నామా? మనం కట్టించినటువంటి సచివాలయ సిబ్బంది మన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి సచివాలయ సిబ్బంది ఈరోజు మన మాట వింటున్నారు. ఇవన్నిటి కారణం ప్రభుత్వం లేకపోతే. జగన్ వడ్డించేవాడు మనం ఎక్కడున్నా చివరి మంత్రి సరే మనకు వడ్డిస్తారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మనందరికీ గౌరవం. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా, పేద బలైన వర్గాలకు మంచి జరగాలన్నా, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అండగా నిలబడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే అదీప్ రాజు గారు శాసనసభ్యులు కావాలి. ఆయన బలోపేతం చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులుగా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ తాలూకా గత 20 సంవత్సరాలతో మీతో ఉన్నటువంటి అనుబంధం, పెందుర్తి మండలంలో ఉన్నటువంటి నాయకులతో కొద్దిపాటి పరిచయాలు తప్ప సబ్బవరం పొరవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా నా వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. నేను చైర్మన్ ఉన్నప్పుడు ఏదో సరదాగా రావడం, పోవడం, ఊరు వెళ్ళడం, చేయడం, పండుగ పబ్బానికి వెళ్ళడం, పిల్లడం, అటువంటి మంచి వాతావరణం, మంచి కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశాన్ని ఈరోజు రావడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తూ ఇటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి అదీప్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. లాలి ప్రసాద్ గారి నాయకత్వం. జై జగన్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు మరి ముఖ్యంగా మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, పత్రికా పెద్దలకు, నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి విజయదశమి నాడు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి, ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.